మనం చూస్తున్న గ్రామం కాలువపల్లి, బెలుగుప్ప మండలం, అనంతపురం జిల్లా. కాలువపల్లి గ్రామంలో మహిళలందరూ కలిసి పొదుపు మీటింగ్ పెట్టుకున్నారు. పొదుపు గ్రూపు సమావేశంలో 3 మహిళలు లీడర్ను అప్పు అడుగుతున్నారు. చంద్రకళ అక్క కుట్టు మిషన్ కోసం అప్పు కావాలి. చంద్రకళ అక్క ఇంటి అవసరాలు కోసడానికి అప్పు కావాలి. చంద్రకళ అక్క నాకు పొలం కోసం అప్పు కావాలి. పంటకి అవసరం కాబట్టి రాధాకి అప్పిస్తాం. నీకు ఎంత అప్పు కావాలి రాధా? చంద్రకళ అక్క నాకు 15,000 డబ్బులు కావాలి. రాధా, అసలు నీకెందుకు ఇంత డబ్బు? మార్కెట్లోకి కొత్త రకం మందు వచ్చిందంటక్క, అది వాడితే తెగులు పోతాయంటక్క. దీనికోసం రాధా ఇంత డబ్బు ఖర్చు పెట్టేది? అదేంటక్క అలా అంటావు? మందులు వాడుకోకుంటే తెగులు పోతాయా? నీకు ఇంకా తెలియదా రాధా? మన ఊర్లో NPM పద్ధతి ద్వారా కషాయాలు తయారు చేస్తున్నారు కదా, దానిలో తెగుళ్లకు మంచి కషాయం ఉంది. అది నాకు తెలుసు రాధా, నీకు చెప్తాను. కషాయమా అంటే ఏంటక్క? దీన్ని సొంటిపాల కషాయం అంటారు రాధా. సొంటిపాల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఏ వస్తువులు కావాలి? కావలసిన వస్తువులు 200 గ్రాముల శొంఠి, 5 లీటర్ల మజ్జిగ, 2 లీటర్ల నీళ్లు. ఈ వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలి? తయారు చేసే విధానం: 200 గ్రాముల శొంఠిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని 2 లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి. రెండు లీటర్ల నీళ్లను 1 లీటర్ అయ్యే వరకు మరిగించాలి. మరిగించిన తర్వాత చల్లార్చాలి. చల్లార్చిన మిశ్రమంలో 5 లీటర్ల మజ్జిగ పోయాలి. ఈ విధంగా సొంటి పాల కషాయం తయారవుతుంది. అక్క, ఈ కషాయం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? నిల్వ ఉండదు, తయారు చేసుకున్న రోజే వాడుకోవాలి. పద్మక్క, ఈ కషాయాన్ని ఎలా వాడాలి? తరువాత 200 లీటర్ల నీళ్లు తీసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం పోసి బాగా కలుపుకోవాలి. పద్మక్క, ఈ కషాయాన్ని ఎంత పొలానికి వాడుకోవాలి? ఈ కషాయం మొత్తం 1 ఎకరాకు సరిపోతుంది, నిల్వ ఉండదు. ఏ పంటల తెగులకు ఉపయోగపడుతుంది? టమాటో ఆకుమచ్చ తెగుళ్లకు, మిరపలో ఆకుమచ్చ తెగులు, మిరపలో కాయకుళ్ళు తెగుళ్లకు, టమాటోలో కాయకుళ్ళ తెగుళ్లకు మొదలైన అన్ని రకాల తెగుళ్లకు ఉపయోగపడుతుంది. అక్క, ఈ తెగులు పంటకు ఏ దశలో వస్తుంది? ఈ తెగులు పంటకు నెల రోజుల్లోపు వస్తుంది. ఈ కషాయాన్ని ఎన్నిసార్లు పిచికారి చేసుకోవాలి? 20 రోజులకు ఒకసారి 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. సరే, ఈ కషాయాన్ని వాడి చూస్తాను. సరే రాధా. తర్వాత ఈ మిశ్రమాన్ని పల్చటి గుడ్డతో వడబోసుకొని స్ప్రేయర్లో పోసుకోవాలి. అక్క, నాకు తెలియక రసాయన మందులు ఎన్నో వాడాను. డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను కానీ ఫలితం లేదు. మన గ్రామంలో దొరికే వస్తువులతో తెగుళ్ళు నివారించే కషాయాన్ని చేసి చూపించినందుకు చాలా మంచిది. అక్క, ధన్యవాదాలు. ధన్యవాదాలు.